గతంలో మీరు చేసిన సినిమాలకి ఈ సినిమా చూస్తుంటే చాలా డిఫరెంట్. ఇది కొంత మీ లుక్ గాని చూస్తుంటే కూడా మాస్ ఇది కనబడుతుంది. యాక్షన్ కొంత చేసినట్టు కనిపిస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు ఇది? చాలా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే గోపి గారు ఈ కథ he wrote this with lot of passion and lot of intensity. So నిజంగానే it took me back to my theater days, ఎందుకంటే that is the kind of intensity it requires from all the actors, that is the kind of rawness that it requires from all the technicians, everyone from like costume to DOP garu to everyone has maintained that raw scale of things, and I'm just very honored to be part of it. సోషల్ మీడియాలో ఏదో మీరేదో మాట్లాడినట్టుగా అందుకే ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాను. నిజమా గిడ్లీస్ ఎప్పుడైనా చెప్తారు. అదే సోషల్ మీడియాలో మీరు అంటే ప్రస్తుతం లవ్ లో ఉన్నట్టు న్యూస్ బాగా న్యూస్ వస్తుంది, లవ్ లో ఉన్నట్టు ఇది ఇప్పుడైతే జస్ట్ సినిమాతో రిలేటెడ్ గా మాట్లాడతాం. ఫరియా గారు, ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే అందులో కొంచెం రొమాంటిక్ గా కనిపిస్తున్నారు. సో మీ ఫ్యాన్స్ కానీ తెలుగు ఆడియన్స్ కానీ చాలా షాకింగ్ లో ఉన్నారు టీజర్ చూసాక. సో ఆ రొమాన్స్ నరేట్ చేస్తున్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? బికాజ్ he has the power to show it beautifully అండి. అది చాలా థిన్ లైన్ ఉంటది బిట్వీన్ వల్గారిటీ అండ్ ఆర్ట్ అప్పుడప్పుడు. సో ఐ థింక్ వెన్ హీ వాజ్ ద విజువలైజేషన్ దట్ హీ హ్యాడ్, అప్పుడే నాకు అర్థమైపోయింది దట్ ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ లవ్ అని. ఏంటి ఫరియానా ఇదంతా చేసింది అని షాక్ మూడ్ లో ఉన్నాం. సో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు రిలీజ్ టైం వరకు? Hoping Andy that they realize that there's more to me than comedy. Okay. All the best. రవి గారు, పనస రవి.